హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. పద్మమ్మని చంపేయమంటూ డాక్టర్కి డబ్బులిస్తూ ఆదిత్య, ఆనందికి అడ్డంగా దొరికిపోయిన ఇందుమతి జీవన. ఇక డాక్టర్ అయితే పద్మమ్మకి ట్రీట్మెంట్ అయితే చేస్తారు. ఇక ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆనందికి అయితే పద్మమ్మ కోమాలోకి వెళ్ళిపోయిందని చెప్పడంతో ఆనంది బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇందుమతి, జీవన ఇద్దరూ కూడా ఇక నర్సు మాట విని ఒక్కసారిగా షాకవుతారు. మీ మనిషి స్పృహలోకి వచ్చింది అనంగానే ఇక ఇందుమతి, జీవన నోట మాటైతే రాదు. ఇప్పుడేం చెయ్యాలి? అది కోమాలో నుంచి బయటకి రాదు అని చెప్పారు కదా, అది కోమాలో నుంచి బయటికి రావడమేంటి? ఇప్పుడు మన గురించి కనుక బయటపెట్టింది అంటే ఇక మనకి జైలు శిక్ష తప్పదు, మనకిక గుడిమెట్ల మీద అడుక్కొని తినడం తప్పదు అంటూ ఇందుమతి, జీవన ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదేంటి, మన కర్మ కొద్దీ ఇలా జరిగింది, అసలు అది కోమాలోనే శాశ్వతంగా ఉండిపోతుందని ఆ డాక్టర్ చెప్పింది కదా, మరి అది కోమాలోంచి బయటికి రావడమేంటే మన కర్మ కాకపోతే మనమిలా ఏం ప్లాన్ చేసినా ఇలా రివర్స్ అయిపోతుందేంటి అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండంగా ఇంతలో డాక్టరైతే వస్తుంది. డాక్టర్, ఆగండి, పద్మమ్మ స్పృహలోకి వచ్చిందని పిలిచారు కదా, నిజంగానే స్పృహలోకి వచ్చిందా అంటూ అడుగుతూ ఉండంగా, నిజంగా కాకపోతే అబద్ధంగా స్పృహలోకి వస్తారా ఏంటి? ఆవిడ స్పృహలోకి వచ్చారు, కాకపోతే ఇప్పుడింకా మాట్లాడలేకపోతున్నారు. ఇంకొక 2-3 గంటలు గడిస్తే ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆవిడకి ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఏదో ఇందుమతి, జీవన అన్నట్టు ఏవో మాటలు మాత్రం పలకరిస్తున్నారు అంటూ డాక్టరైతే చెప్తుంది. ఇంతలో ఇక ఆనంది, ఆదిత్య ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు బాధపడకు ఆనంది, ఆవిడ నీ తల్లి కాకపోయినా ఒక సొంత కూతురులాగే నువ్వు బాధపడుతున్నావు. నువ్విలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అత్తయ్యగారు నిన్ను చూసి తట్టుకోలేరు. నువ్వు ఆనందంగా ఉండాలి, అప్పుడే ఆవిడ కూడా సంతోషంగా ఉంటారు. ఆవిడ ప్రాణాలు నిలబడ్డాయి కాబట్టి ఇక ఎలాంటి ప్రమాదం లేదు. నువ్వు బాధపడుతూ ఇలా నిరసించిపోతే అత్తయ్యగారిని ఎవరు చూసుకుంటారు? ముందు భోజనం చేద్దురా అంటూ ఆదిత్య అయితే ఆనందికి ఇక భోజనమైతే తినిపిస్తూ ఉంటాడు. ఇంతలో ఆనంది కూడా ఆదిత్యాకైతే తినిపిస్తుంది. చూడు చావా పెద్దమ్మ, వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎలా తినిపించుకుంటున్నారో ఇప్పుడు చెప్తాను చూడు, నా తెలివితేటలు ఇప్పుడు బాగా వాడుతాను అంటూ జీవనైతే అదంతా వీడియో తీసి సునందాకైతే పంపిస్తుంది. ఇక సునందాకైతే ఫోన్ చేసి, చూశారా అత్తయ్య, బావగారిని ఆనంది ఎలా గ్రిప్లో పెట్టుకుందో, ఒకరికొకరు కొత్త జంటలా ఎలా భోజనం తినిపించుకుంటున్నారో ఒక్కసారి చూడండి అంటూ ఇక జీవన్ అంటూ ఉండంగా ఇక ఆ ఫోన్ తీసిన చైతన్య అయితే, జీవన, నీకు వేరే పనేమీ కనిపించడం లేదా? అన్నయ్య, వదిన అంత సంతోషంగా ఒకరికొకరు తోడుగా ఉంటే ఆనందించవలసిన పోయి ఇలా మా అమ్మకి ఫొటోస్ పంపించి ఇంకా కావాలని గొడవలు పెడతావా? నువ్వు మామూలు దానివి కాదు, నిన్ను క్షమించే ప్రసక్తి లేదు. నీ సంగతి నేను చెప్తాను, ఇంటికి రా, అప్పుడుంటుంది నీకు నా చేతిలో అంటూ ఇక చైతన్య అనంగానే, వామ్మో, వెళ్ళి వీడికి దొరికిపోయానేంటి, వీడు మళ్ళీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడేంటో అంటూ జీవనైతే కంగారుగా ఫోన్ పెట్టేస్తుంది. ఏంటే, అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అంటూ ఏదో ప్రగల్భాలు పలికావు కదా, ఏమైంది అంటూ అడుగుతూ ఉండంగా ఏం చేయమంటావ్? మత్తయ్యగారి ఫోన్కే ఫొటోస్ పెట్టి ఇక్కడిదంతా చూపించి ఆమెని రెచ్చగొట్టేలా చేద్దాము అనుకున్నాను. కాని ఫోన్ మాత్రం చేతు తీశాడు, చివాట్లు పెట్టాడు అంటూ అనంగానే, అద్ది ఇప్పుడర్థమైందా? నేను చెప్పేది కూడా అదే. మన గురించే నేనెన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, కాని అవన్నీ బెడుసుకొడుతున్నాయి, ఆనందికే కలిసి వస్తున్నాయి. నేను చెప్పేది కూడా అదే, వినవే అంటే ఏదీ వినిపించుకోవు. నువ్వే సరిగా ఉండుంటే నాకీ పరిస్థితి ఎందుకొస్తుంది? ఈపాటికి నువ్వు ఆస్తి గనక నీ సొంతం చేసుకోగలిగి ఉంటే ఇలా ఒకరికి భయపడే అవసరమే ఉండేది కాదు. నువ్వు చేతగాని విదానివి కాబట్టే నాకీ పాట్లు అంటూ ఇక ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది. మనిద్దరమిలా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటే ఆ పద్మమ్మకి గనక నోరు వచ్చింది అంటే ఇక మనల్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఎవ్వరూ బ్రతకనివ్వరు అంటూ ఇక జీవన అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో సింహాద్రి అయితే వస్తాడు. బిడ్డా, పద్దాలికెలా ఉంది బిడ్డా, మీ అమ్మ పరిస్థితి ఎలా ఉంది అంటూ అడుగుతూ ఉంటే అప్పుడే ఆనంది అయితే ఏడుస్తూ, ఇప్పుడు కొంచెం పర్వాలేదు నాయనా, స్పృహలోకి వచ్చింది, కాని ఇంకా మాట్లాడలేకపోతుంది. మాట వస్తే కాని అసలు ఏం జరిగిందో మనకి తెలియదు అంటూ ఇక ఆనంది అయితే చెప్పంగానే ఇంతలో ఆదిత్య అయితే, మామయ్యగారు, మీరు కంగారు పడకండి, అత్తీగారికి ఏమీ కాదు, ఆవిడ ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డారు, మాట కూడా తొందరగా వచ్చేస్తుందిలేండి అంటూ ఇక చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే.
బాబూ, నా భార్యకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. మాకు పిల్లలు పుట్టుండకపోవచ్చు, కాని మా బిడ్డ మా జీవితంలోకి వచ్చిన తర్వాత మేమెంతో సంతోషంగా ఉన్నాము. నేనంటే పద్దాలికి ప్రాణం. నేనొక్కరోజు లేకపోయినా నా మీద దిగురు వేసుకునేది. కాని ఈరోజు చివరికి ఇలాంటి పరిస్థితిలో ఉంది అంటూ ఇక సింహాద్రి అయితే బాధపడుతూ ఉంటాడు. మీరు బాధపడకండి, ఏమీ జరగదు. అత్తీగారు నార్మల్గా మళ్ళీ ఇంటికి వస్తారు అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఈ మాటలు విన్న ఇందుమతి అయితే అసలు ఎట్టి పరిస్థితిలో కూడా ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు. ఇక్కడే ఆ పద్మమ్మని ఏదో ఒకటి చెయ్యాలి, ఆ పద్మమ్మని లేకుండా చేస్తాము అంటూ ఇద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక అలేఖ్య కూడా హాస్పిటల్కైతే వస్తుంది. అప్పుడే అలేఖ్య అయితే అడుగుతూ ఉంటుంది, శ్రీను, ఏమైంది శ్రీను, ఇప్పుడు పెద్దమ్మకి ఎలా ఉంది అంటూ అడుగుతూ ఉండంగా, ఏమో చిలకమ్మ, ఇంకా అత్తెకి మాట రాలేదు అంటూ శ్రీను అయితే చెప్తూ ఉంటాడు. అయినా రాత్రంతా బానే ఉంది, చాలా హుషారుగా కూడా ఉంది. శ్రీనుతో కూడా చాలా సంతోషంగా మాట్లాడింది. పొద్దున్నే పెద్దనాన్న వచ్చిన తర్వాత ఏదో ముచ్చట చెప్తానని కూడా చెప్పింది. కాని సడన్గా ఇలా జరగడమేంటో నాకర్థం కాలేదు అంటూ అలేఖ్య అయితే అంటూ ఉంటుంది. అప్పుడిక ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు, రాత్ర ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవా అంటూ అనంగానే, లేదు ఆదిత్య, అసలు పెద్దమ్మకి కనీసం ఒక జలుబు కానీ జ్వరం కానీ ఏమీ లేవు. పెద్దమ్మ చాలా హెల్తీగా ఉంది. ఉదయాన్నే పెద్దనాయనతో ఏదో ముచ్చట చెప్పాలని కూడా మాట్లాడింది. అలాంటి మనిషికి ఉన్నట్టుండి ఇలా జరగడమేంటో నాక్కూడా అర్థం కావడం లేదు అంటూ ఇక అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆదిత్యకైతే అనుమానం వస్తుంది. ఇంతలో వెనుకవైపు చూడంగానే ఇక ఇందుమతి, జీవన కంగారు పడడమైతే గమనిస్తాడు ఆదిత్య. ఇదేంటి వీళ్ళు హాస్పిటల్కి వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాను, వీళ్ళేదో భయపడుతూ వణుకుతూ ఉన్నట్టు అనిపిస్తున్నారు. ఏదో తేడాగా అనిపిస్తుంది. ఒకవేళ వీళ్ళేదైనా చేశారా? అయినా అత్తయ్యగారంటే వీళ్ళకెంత కోపముంటుంది అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. అయితే సరే, నేను లోపలికి వెళ్ళి పద్మతో మాట్లాడతాను అంటూ సింహాద్రి అయితే లోపలికి వెళ్తాడు. ఇంతలో అప్పుడే ఆదిత్య అయితే ఆనందిని అడుగుతూ ఉంటాడు, ఏ విషయంలోనైనా అత్తయ్యగారు దేనికైనా బాగా బాధపడ్డారా అంటూ అడుగుతూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడేక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది, మీ దగ్గర దాచడమెందుకు? నిజాన్ని చెప్తున్నాను. నేనే ఆ ఇంటి వారసురాలనని అమ్మకి నిజం తెలిసిపోయింది. ఆ నిజాన్ని వాళ్ల ముందు బయటపెడతానని కూడా చెప్పింది. నేనే నిజాన్ని బయటపెట్టడానికి వీల్లేదని మాట తీసుకున్నాను. అంతే, ఉదయాన్నే ఇలా జరిగింది అంటూ ఆనంది చెప్పంగానే అప్పుడే ఆదిత్య అనుమానం ఇంకా బలపడుతుంది. నేననుమానించినట్టే ఖచ్చితంగా ఏదో జరిగింది. ఈ విషయం బయటపడిపోతే జీవన ఎక్కడ ఆస్తి దూరమైపోతుందో, ఎక్కడ ఒక అనాథల అందరి ముందు పేరొస్తుందో అని కావాలని ఇదంతా చేసిందని అనిపిస్తుంది అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. అయితే సరే ఆనంది, నువ్వొకసారి పక్కకురా, నేను నీతో మాట్లాడాలి అంటూ ఆదిత్య అయితే ఆనందిని పక్కకైతే తీసుకుని వెళ్తాడు. ఏమైంది ఆదిత్యగారు అంటూ అడుగుతూ ఉండంగా, ఏమీ లేదు ఆనంది, నాకెందుకో అనుమానంగా ఉంది. అత్తయ్యగారికి ఉన్నట్టుండి ఊపిరి ఆగిపోయింది అంటే ఇదంతా ఎవరో కావాలనే చేసి ఉంటారని అనిపిస్తుంది. మనం నిజనిజాలు తెలుసుకోవాలి అంటే అక్కడ్నుంచి బయటకి వెళ్ళినట్టు వెళ్ళాలి అంటూ ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. సరే ఆదిత్యగారు అంటూ ఇక ఆనంది అయితే చెప్తుంది. అప్పుడే సింహాద్రిని శ్రీనుతో ఇంటికైతే పంపించేస్తుంది ఆనంది. ఇంతలో ఇక మరొకవైపు అలేఖ్య కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంతలో ఆనంది, ఆదిత్య ఇద్దరూ కూడా పనిమీద బయటికి వెళ్తున్నట్టు బయటికైతే వస్తారు. అప్పుడే ఇందుమతి, జీవన అయితే, అమ్మయ్య, ఇక మనకి ఎలాంటి ఇబ్బంది లేదే, మన చేతులకి మట్టంటకుండా ఆ పద్మమ్మని ఖచ్చితంగా చంపేయచ్చు అంటూ ఇక ఇందుమతి, జీవన అయితే అనుకుంటూ ఉంటారు. ఆగు పెద్దమ్మ, మనం చంపితే దొరికిపోతాము. ఎందుకంటే హాస్పిటల్ మొత్తం సీసీ కెమెరాలున్నాయి. మనం గనక లోపలికి వెళ్ళి వస్తే తర్వాత పద్మమ్మకి ఊపిరి ఆగకపోతే అప్పుడు మనమే చంపేశామని అందరికీ కూడా తెలిసిపోతుంది. ఈ విషయంలో మనం జోక్యం చేసుకోకుండా ఆ డాక్టర్ చేతే మనం ఆ పద్మమ్మని చంపించేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అంటూ జీవన అయితే అంటూ ఉంటుంది. నువ్వన్నది కూడా మంచి పాయింటేనే. సరే, ఇప్పుడేం చేద్దాం అంటూ ఇందుమతి అయితే అడుగుతూ ఉంటుంది. ముందు బయటికి వెళ్ళి డబ్బులు తీసుకొద్దాం పద అంటూ జీవన అయితే ఇందుమతిని బయటికి తీసుకుని వెళ్ళి తన ఏటీఎంలో డబ్బులైతే డ్రా చేసుకుని వస్తుంది. ఇక డబ్బులైతే చూడంగానే ఇందుమతి అడుగుతూ ఉంటుంది, ఇదేంటి ఇంత డబ్బు తీసుకొచ్చావు అంటూ అడుగుతూ ఉండంగా, మనం ఈ మాత్రం ఇవ్వకపోతే ఆ డాక్టర్ మన మాట వినదు. మనకి ముందు పని ముఖ్యం. అంత ఆస్తి వస్తున్నప్పుడు ఈ కొంచెం డబ్బు పెద్ద లెక్కేముంది చెప్పు పెద్దమ్మా అంటూ జీవన అంటూ ఉండంగా, అది కూడా నిజమేనే, పదా వెళ్దామంటూ ఇక డాక్టర్ దగ్గరికైతే జీవన, ఇందుమతి ఇద్దరూ కూడా వెళ్తారు. ఇక డబ్బులైతే డాక్టర్ చేతిలో పెట్టి మేము చెప్పినట్టు చెయ్యాలి అంటూ అనంగానే, మీకేం చెయ్యాలి, నాకింత డబ్బెందుకిస్తున్నారు అంటూ డాక్టర్ అయితే అడుగుతూ ఉంటుంది. ఏమీ లేదు డాక్టర్, మీరు ట్రీట్మెంట్ చేసి కొనూపిరితో ఉన్న పద్మమ్మని బ్రతికించాలని ప్రయత్నిస్తున్నారు. మీ కారణంగా ఆ పద్మమ్మ బ్రతికింది. ఎలాగో తనకింకా ప్రాణాపాయస్థితి లేదని, తను శాశ్వతంగా బాగుంటుందని మీరు చెప్పలేదు కాబట్టి తన ఊపిరి ఆపేయండి. తను ఊపిరి ఆపేస్తే మీకీ డబ్బు సొంతమవుతుంది.
ఆ పద్మమ్మ బ్రతకడానికి వీలులేదు అంటూ ఇక వాళ్లు చెప్పంగానే డాక్టరైతే ఒక్కసారిగా షాకవుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? పేషెంట్ని నేను చంపేయడమేంటి అంటూ డాక్టరైతే అడుగుతూ ఉండంగా, చూడండి డాక్టర్, మీకు డబ్బు అవసరం చాలా ఉందని నాకు తెలుసు. మీరు డబ్బు కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో నాకు తెలుసు. మీ అవసరాలన్నీ నేను తెలుసుకున్నాను. మీ ఇంట్లో డబ్బు అవసరం ఎంత ఉందో నేనన్ని విషయాలు తెలుసుకున్నాను. మీరు ఈ డబ్బు తీసుకొని ఈ ఒక్క పని చేస్తే మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఏముంది, పద్మమ్మ ఒక ఇండక్షన్ చేసినా చచ్చిపోతుంది. మీరు డాక్టర్ కాబట్టి ఏ పాయిజన్ ఇండక్షనో ఇచ్చేసినా ఎవ్వరికీ కూడా ఎలాంటి అనుమానం రాదు అంటూ ఇక జీవనైతే చెప్పంగానే అప్పుడే డాక్టరైతే డబ్బులైతే తీసుకుంటుంది. ఇంతలోకి ఇదంతా ఆదిత్య ఆనంది అయితే బయటనుంచి చూస్తూ ఉంటారు. చెప్పాను కదా ఆనంది, నాకు అనుమానంగా ఉంది అని. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ చేసిన పనే. అత్తయ్యగారు ఈ పరిస్థితికి వచ్చారు అంటే దానికి కారణం వీళ్ళిద్దరే. అంటే నువ్వే అసలైన జీవనమని నిజం అత్తయ్యగారికి తెలుసు కాబట్టి ఆ నిజం అత్తయ్యగారు ఎక్కడ బయటపెట్టేస్తారో, జీవన పరిస్థితి ఎక్కడ తారుమారు అయిపోతుందో వాళ్లు ఈ ప్లాన్ చేశారు. అత్తయ్యగారినే లేకుండా చేస్తే ఇన్ని సంవత్సరాలు నువ్వు నిజాన్ని ఎలాగో బయటపెట్టలేదు కాబట్టి ఇక నిజం ఎప్పటికైనా సమాధి అయిపోవలసిందే. ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదని వాళ్లు ప్లాన్ చేసి అత్తయ్యగారు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు అంటూ ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో డాక్టరైతే ఆ డబ్బులు ఇందుమతి చేతికే ఇస్తుంది. ఇక ఇవ్వంగానే ఇందుమతి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి డాక్టర్, డబ్బులు తీసుకున్నట్టు తీసుకొని మళ్ళీ నా చేతికే ఇచ్చారు అంటూ ఇందుమతి అనంగానే, చూడండి, నేనొక డాక్టర్ని. నాకు డబ్బు అవసరాలుండొచ్చు. నా కుటుంబం డబ్బు అవసరానికి ఎంతగానో విలవిలలాడొచ్చు. కాని నేను మాత్రం ఈ డబ్బును తీసుకొని నా వృత్తికి అన్యాయం చెయ్యలేను. ఈ డబ్బులు తీసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడా పద్మమ్మగారిని చంపాలి. నేను ఎంతో కష్టపడి ఆవిడ ప్రాణాలు నిలబెట్టాను. అలాంటి ఆవిడ ప్రాణాలు తీసి నేను పాపాన్ని మూటగొట్టుకోలేను. నేను చేసిన పాపం నా పిల్లలకి తగులుతుంది. నా పిల్లలు సంతోషంగా ఉండాలి అన్నా, వాళ్ల జీవితాలు బాగుండాలి అన్నా నేనొక డాక్టర్గా అందరికీ మంచే చెయ్యాలి. అందరూ బాగుండాలనే కోరుకోవాలి. నాకు తగిన సహాయం నేను చేస్తూ ముందుకు వెళ్తేనే నా కుటుంబం బాగుంటుంది. నేను మంచి పనులు చేస్తే ఖచ్చితంగా ఆ దేవుడు ఏదో ఒక రూపంలో నాకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మీలాంటి దుర్మార్గులతో కలిపి ఆవిణ్ణి గనక చంపేస్తే ఆ పాపం నన్ను ఊరికనే వదిలిపెట్టదు. ఈరోజు ఆ డబ్బుతో నేను సంతోషంగా ఉండొచ్చు. రేపన్న రోజు అదే పాపం నా కుటుంబాన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ పాపం నాకవసరం లేదు. ముందు మీరిక్కడ్నుంచి వెళ్ళిపోవచ్చు. చూడండి, ఆ పేషెంట్కి ఏదైనా జరిగిందో నేను ఒప్పుకోలేదు కదని ఏ నర్స్ ద్వారానో ఎవరొకరి చేత ఈ పని కనుక చేయిస్తే ముందు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది మీ మీదే అంటూ డాక్టరైతే వార్నింగ్ ఇస్తుంది ఇందుమతి జీవనకి. ఇంతలో ఇక ఇందుమతి జీవన డబ్బులు తీసుకుని బయటికి వచ్చేసరికి ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఎదురుంగా ఉంటారు. వాళ్లని చూసి ఇందుమతి జీవన కంగారు పడిపోతూ ఉంటారు. మీరా అంటే కుట్టి మీ అమ్మగారికి జరుగుతుంది కదా, త్వరగా ట్రీట్మెంట్ అందించమని, మెరుగైన వైద్యం చెయ్యమని, ఎంత కాస్ట్లీ మందులైనా వాడి మీ అమ్మగార్ని కోమాలోంచి బయటికి వచ్చేలా చెయ్యమని నేను డాక్టర్తో మాట్లాడుతున్నాను. ఆవిడికి ఇదిగూ డబ్బులు కూడా ఇద్దామని లోపలికి వెళ్లాను. ఒక డాక్టర్గా నేను చెయ్యవలసింది నేను చేస్తాను. మీరు ఇలా ఇంత ఎమౌంట్ ఇవ్వవలసిన అవసరం లేదు అంటూ పంపించారు అంటూ ఇక ఇందుమతి అయితే మాట్లాడుతూ ఉండంగా అప్పుడే ఇక ఆనంది అయితే ఇందుమతి చంపైతే పగలగొడుతుంది. ఆదిత్య అయితే జీవన చంప పగలగొడతాడు. అసలు మీరు మనుషులేనా? మీరు ఒకరి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడం లేదు అంటే ఎంత దుర్మార్గులో ఇప్పుడు అర్థమవుతుంది. జీవన, నువ్వు అసలైన వారసురాలివి కాకపోయినా నీకు ఎంతో మంచి జీవితాన్ని ఆనంది ప్రసాదించింది. ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఈరోజు ఆనంది జీవితాన్ని శాశ్వతంగా నాశనం చెయ్యడానికి అత్తయ్యగారిని చంపాలని చూస్తావా? నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావంటే నీలాంటిది నా కుటుంబంలో ఉన్నందుకు నేను క్షణక్షణం భయపడి చావాలి. నీలాంటిదాన్ని క్షమించకూడదు. నువ్వు బయట తిరగడానికే వీలులేదు. మీ ఇద్దర్నీ ఇప్పుడే అరెస్ట్ చేయిస్తాను అంటూ ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా చెప్పంగానే మీ కాళ్ళు పట్టుకుంటాము, మమ్మల్ని వదిలేయండి అంటూ ఇక ఇందుమతి జీవన ఇద్దరూ కూడా చెప్తూ ఉంటారు. లేదు, ఇప్పటివరకు ఈ జీవన మీరు నా విషయంలో ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా సహించాను. ఇక సహించేదే లేదు. మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. మిమ్మల్ని అరెస్ట్ చేయించి జైల్లో చెప్పుకూడు తినేలా చేస్తాను.
మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఆనంది, దయచేసి ఒక్కసారికి నన్ను క్షమించు, ఇంకెప్పుడూ నీ జోలికి రాను. అయినా తప్పు చేసింది నేను కాదు, మా గ్రానియే. నిన్ను గనక అందరికీ దూరం చేస్తే ఆస్తి మొత్తం తన సొంతమవుతుందని ఇదంతా చేసింది అంటూ జీవనైతే అంటూ ఉండంగా, ఒసే దుర్మార్గురాలా, ఎందుకే ఇలా మాట మార్చేస్తున్నావో? నీకోసమే కదా నేనిదంతా చేసింది. ఆఖరికి నన్ను వదిలేసి ఆనంది దగ్గరికి వెళ్ళిపోవాలని ఇదంతా చేస్తున్నావా అంటూ అడుగుతూ ఉండంగా, లేదు, నీతో చేతులు కలిపి నేను కూడా చాలా పాపాలు చేశాను. నన్ను క్షమించు ఆనంది, మా గ్రానీకి బుద్ధి వచ్చేలా చెయ్యి అంటూ ఇక చెప్తూ ఉండంగా, అప్పుడే ఆనంది అయితే, లేదు, నిన్ను కూడా క్షమించేదే లేదు. నువ్వు చాలా పెద్ద తప్పులు చేశావు. నా కన్న తల్లిలాంటి పద్మమ్మని కూడా చంపాలని చూశావు. అంటే రేపన్న రోజు నా తల్లిదండ్రిని కూడా చంపవని గ్యారంటీ ఏంటి? మీలాంటి వాళ్లని బయట తిరగనివ్వకూడదు అంటూ ఆనంది అయితే ఇక ఇద్దర్ని కూడా అరెస్ట్ చేయిస్తుంది. ఇక పద్మమ్మ, ఇందుమతి కూడా అరెస్ట్ అవ్వడంతో అసలు నిజమైతే బయటపడిపోతుంది. ఇంతలో పద్మమ్మకైతే వాట రావడంతో పద్మమ్మ అయితే సింహాద్రికి, శ్రీనుకి, అందరికీ కూడా నిజాన్నైతే చెప్పేస్తుంది. ఇక ఆనందియే జ్యోతి సూర్యుల కన్న కూతురు అని తెలుసుకొని ఇక సింహాద్రి, శ్రీను అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అలేఖ్య కూడా ఆనంది విషయంలో చేసిన తన తప్పుని తెలుసుకొని ఆనందికి క్షమాపణ అయితే చెప్తూ ఉంటుంది. ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో